చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంటింగ్ డేటా. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంటింగ్ డేటా. సో వెండర్స్ కి అలాగే కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ని అకౌంట్ పేయబుల్ అనేది మానిటరింగ్ చేస్తుంది. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. వెండర్స్ అనేవాళ్ళు దేని కిందకు వస్తారు? సండ్రీ క్రెడిటర్స్. వెండర్స్ అనేవాళ్ళు సండ్రీ క్రెడిటర్స్ కిందకు వస్తారు యాక్చువల్గా అయితే. సో వెండర్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు అనమాట. సో ఆ వెండర్స్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ని అకౌంట్ పేయబుల్ కింద కన్సిడర్ చేస్తారు. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటాబేస్. వెండర్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తాం ఈ అకౌంట్ పేయబుల్లో. అలాగే ఇక్కడ చూడండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. అవి సెలెక్ట్ చేయండి. బ్లూలో ఉన్నాయి కదా. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో లోకల్ గా ఉన్న వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం, కంట్రీ వైజ్ గా ఉన్న వాళ్ళని. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్స్ అంటే వేరే కంట్రీ నుండి మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం. అటువంటి వాటికి మనకి ఈ వెండర్ గ్రూప్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్ మనం ఈ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBD3. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్ఐపి వర్క్ అవుతుంది, నేను చెక్ చేశాను ఆల్రెడీ. OBD3 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. OBD3 ఎంటర్. సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్. ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. వెండర్ గ్రూప్స్ ఇస్తాం. నేమ్ ఇద్దాం. ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 2 లెటర్స్, ఓన్లీ 2 లెటర్స్ ఇవ్వండి. DV అంటే డొమెస్టిక్, DG డొమెస్టిక్ వెండర్ గ్రూప్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి లాస్ట్లో. నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఎంట్రీ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఎంట్రీ ప్రింటర్ కి లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ కదా. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. IV. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ టోటల్ గా తీసుకోదు. INTR వెండర్ గ్రూప్ అని ఇవ్వండి. INTR వెండర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం వెండర్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి.
ఓవి లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits వన్ టైం వెండార్ గ్రూప్. ఇచ్చారా? లాస్ట్లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా? 3 వెండార్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో లోకల్ వెండార్స్ అంటే కంట్రీ వైజ్గా ఉన్న వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వేరే కంట్రీ నుండి మీరు ఏమైనా రా మెటీరియల్ పర్చేస్ చేస్తుంటే కనుక వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండార్ గ్రూప్, ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఆ వెండార్స్ అందరినీ కూడా వన్ టైం వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాం. 3 వెండార్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో ఫీల్డ్ స్టేటస్ అని చూసారా? అక్కడ జనరల్ డేటా పైన క్లిక్ చేయండి, అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక వెండార్ని క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. మీరు డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేస్తున్నారు, ఏ ఫీల్డ్ ఇవ్వాలి, వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం వెండార్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. అలాగే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఓబీసీ4లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్. అలాగే ఇక్కడ కూడా ఏంటి, ఒక వెండార్ని క్రియేట్ చేసే టైంలో లేదంటే వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది వెండార్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉందా చూడండి. ఓకే, అడ్రస్ పైన క్లిక్ చేయండి. చూసారా? అది 1 minute వెయిట్ చేయండి, 1 minute ప్లీజ్.
ఓకే, ఐఎమ్ సారీ. సో అర్థమైందా? సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో గ్రూప్స్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి మనం వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? బాక్కలండి. సో ఇవి మనం గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో లోకల్ వెండర్స్ యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్లో ఇంటర్నేషనల్గా వెండర్స్ని యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్లో వన్ టైం వెండర్ని యాడ్ చేస్తాం. అది నెక్స్ట్ ఏమో షీట్ ఓపెన్ చేయండి. సార్ వన్ టైం గ్రూప్ లో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఇద్దరు ఎవరినైనా యాడ్ చేయొచ్చా సార్? చేయొచ్చు. అది ఎందుకంటే మనకి వన్ టైం ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుందండి. యాక్చువల్గా ఏదైనా మిషనరీ కొన్నారు, సెకండ్ టైం మళ్ళీ వాళ్ళతో కొనరు, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది అది. డొమెస్టిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ 1 కంప్లీటెడ్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ కంప్లీట్ చేసాం. స్టెప్ 1లో 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? స్టెప్ 2 క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. సో ఇవి ఎవరికి ఉపయోగపడితే నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఇవి స్టెప్ 2లో చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్ XKN1లో క్రియేట్ చేస్తాం. ఇవి వెండర్ గ్రూప్కి అసైన్ చేస్తాం OBASలో. ఈ 2 ట్రాన్సాక్షన్స్, ఈ టూ కాన్ఫిగరేషన్స్ గమనించండి. 2 కాన్ఫిగరేషన్స్ గమనించండి. స్టెప్ 2లో క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్. సో ఎందుకు ఉపయోగపడుతుంది? XKN1లో నంబర్ రేంజ్ అనేది వెండర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్కి ఒక నంబర్ వస్తుంది. సో ఆ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. మనం FBN1లో నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. అది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. అలాగే XKN1లో క్రియేట్ చేసే నంబర్ రేంజ్ అనేది ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవడానికి ఉపయోగపడుతుంది. సో XKN1లో ఉన్న నంబర్ రేంజ్ అనేది OBASలో అసైన్ చేస్తాం. XKN1లో ఉన్న నంబర్ రేంజ్ అనేది OBASలో అసైన్ చేస్తాము. వెళ్ళండి, OBASలో వెండర్ గ్రూప్స్కి అసైన్ చేస్తాం. XKN1 ఇచ్చారా? XKN1 ఇచ్చారు కదా. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. ఇంటర్వెల్స్ ఇక్కడ చూసారా? 01, 02, 03 ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సర్వర్లో. ఇవి మళ్ళీ క్రియేట్ చేస్తే ఇంటర్వెల్ ఓవర్లాప్ అయిపోతుంది. కాబట్టి ఉన్న వాటిలే మనం తీసుకుందాం. సో 01, 02, 03 ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇవి తీసుకుందాం. సెలెక్ట్ చేయండి. 01, 02, 03 సెలెక్ట్ చేయండి. సో ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? వెండర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. దానికోసం ఇవి ఉపయోగపడతాయి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ స్టాండర్డ్గా ఉన్నాయి, ఇవే తీసుకుందాం. మనం ఓన్గా క్రియేట్ చేయాలంటే పైన ప్లస్ సింబల్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం, FBN1లో క్రియేట్ చేసినట్లు. ఓకే. సో ఇక్కడ స్టాండర్డ్గా ఉన్న వాటిలే మనం తీసుకుంటున్నాం. ఎందువల్ల? సర్వర్లో ఆల్రెడీ క్రియేట్ చేసేసారు, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నంబర్ రేంజెస్ అనేవి ఉంటాయి డెమో కాబట్టి. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేస్తాం? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది ఇస్తాం. సో 01 డొమెస్టిక్ వెండర్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. 02 ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. 03 వన్ టైం వెండర్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. సో ఈ వెండర్ నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. స్టాండర్డ్గా ఉన్న వాటినే తీసుకున్నాను నేను. ఎక్కడ అసైన్ చేస్తామో OBAS వెళ్ళండి. OBAS ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. టూ స్టార్స్ ఇచ్చి ఎంటర్ చేయండి. అదెందుకు 00 ఎందుకు ఇచ్చారు? 2 లెటర్స్ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి.
ఇక్కడ కనిపిస్తున్న డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో నంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేయాలి. 01, 02, 03 ఇవ్వండి. 01, 02, 03. జస్ట్ నో మనం చూసాం కదా, XKN1 లో చూసాం కదా, ఆ నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్. సో వెండర్ గ్రూప్స్ కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. థర్డ్ స్టెప్ రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇంటర్వ్యూకి వచ్చింది చూడండి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఎటువంటి జిఎల్కి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. అర్థమైందా? వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. దాని పర్పస్ మనకి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది. ఫస్ట్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ కి వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? డొమెస్టిక్ వెండర్ కి గ్రూప్ కదా, సారీ, డొమెస్టిక్ వెండర్ కి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ కి ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తాం. వన్ టైం వెండర్ కి వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తాం. సో మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి FS00 FS00కి వెళ్తున్నాం. కరెంట్ లైబిలిటీస్ ఓపెన్ చేయండి. జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. కరెంట్ లైబిలిటీస్ ఇక్కడ నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ ఇక్కడ ఎంత ఉంది? 100, 500 కదా. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ ఇవ్వండి. 100, 501. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి? 100, 500 ఉంది. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 100, 501. కంటిన్యూ. ఇక్కడ అకౌంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లైబిలిటీస్ comes under balance sheet. Domestic reconciliation account. Domestic short text, long text ఇవ్వండి. Domestic reconciliation account. డొమెస్టిక్ వెండర్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అని ఇవ్వండి. కంట్రోల్ డేటా పైన కంట్రోల్ డేటా చూడండి. సో వెయిట్ కంట్రోల్ డేటాలో పైన చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అన్నాడు కింద ఇంకా రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అది డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ వేడి క్రియేట్ చేస్తాము. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కదా. సో మనం వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెండర్ తీసుకోవాలి. కస్టమర్ అయితే కస్టమర్, అసెట్స్ అయితే అసెట్స్. సో మనం వెండర్స్ సంబంధించింది కాబట్టి వెండర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. వెండర్స్ కి ఓపెన్ లైన్ ఐటమ్ G067 చేయాలి సార్. వెయిట్ సారీ ఏంటి G067 ఇవ్వండి. రికన్సిలేషన్ అకౌంట్ కదా, G067 ఇవ్వాలి. చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ G067 ఇవ్వాలి. ఎవరేదో అంటున్నారు, ఏంటది?
సార్ లాస్ట్ టైం మీరు అకౌంట్స్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ తీసుకున్నప్పుడు ఓపెన్ లైన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయాలని చెప్పారు సార్. చెయ్యాలి. ఇది అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన పాయింట్ కరెక్ట్ పాయింటే. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? పేయబుల్స్ కి రిసీవబుల్స్ కి చేయాలి. బట్ అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ జిఎల్ అయితే మ్యాండేటరీగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. బట్ సో అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీవబుల్ ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ పేయబుల్ కిందకు వచ్చేస్తుంది. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్. కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సేవ్, ఓకే సార్. నాట్ రిక్వైర్డ్. సేవ్ చేశారా? వెరీ గుడ్. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 100 501. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. $100 502. ఇచ్చారా? కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇంటర్నేషనల్ టోటల్ గా తీసుకోదు, పైన INTR రికాన్ అకౌంట్ అని ఇవ్వండి. లాంగ్ టెస్ట్. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇచ్చారా? కంట్రోల్ డేటాలో ఏమి ఇవ్వాలి? లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ తీసుకోవాలి. వెండరా కస్టమరా? సో వెండర్ కదా, వెండర్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ బై డిఫాల్ట్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకేనా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. G067. సేవ్ చేసామా? నెక్స్ట్ వన్ మోర్ తీసుకోండి. వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, క్లియర్ ఉంది. వెరీ గుడ్. కంట్రోల్ డేటా. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండర్ అయితే వెండర్ తీసుకోవాలి, కస్టమర్ అయితే కస్టమర్ తీసుకోవాలి. వెండర్ కాబట్టి వెండర్ తీసుకున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. G067 రికన్సిలేషన్ అకౌంట్ కదా, G067. సేవ్. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ కింద కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. అండర్ ది GL గ్రూప్ వీ విల్ క్రియేట్ ది GL అకౌంట్స్. మనం GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. OBD4లో GL గ్రూప్స్ ఉన్నాయి. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని FS00లో GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ది వెండర్ గ్రూప్, ఇప్పుడు వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ క్రియేట్ చేస్తాం. అలాగే కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, లాజికల్ పాయింట్. Under the GL group, we will create the GL accounts. Under the vendor group, we will create the vendors.
అండర్ ది కస్టమర్ గ్రూప్ వి విల్ క్రియేట్ ది కస్టమర్స్. గుర్తుపెట్టుకోండి. సో మనం వెండార్ని క్రియేట్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. స్టెప్ 4 చూడండి. XK01 FK01, XK02 FK02, XK03 FK03. సో ఈ టీ కోడ్స్ ఏవి ఉపయోగించైనా సరే మనం వెండార్ని క్రియేట్ చేయొచ్చు. XK01 FK01 వెండార్ క్రియేషన్, XK02 FK02 వెండార్ చేంజ్, XK03 FK03 వెండార్ డిస్ప్లే. సో ఎక్స్తో స్టార్ట్ అయిన అవన్నీ కూడా ఎంఎం, ఎక్స్తో స్టార్ట్ అయిన టీ కోడ్స్ అన్నీ కూడా ఎంఎంకి సంబంధించినవి. ఎఫ్తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎఫ్ఐకి సంబంధించినవి. బట్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు మనం. XK01 ఉపయోగించవచ్చు, లేదంటే FK01 కూడా ఉపయోగించవచ్చు. ఎఫ్ సిరీస్ అన్ని కూడా ఫైనాన్స్కి సంబంధించినవి. ఎక్స్తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎంఎంకి సంబంధించినవి. సో ఈసీసీలో ఈ 6 టీ కోడ్స్ ఉపయోగిస్తాం. S4 హనాలో అనుకోండి, బీపీ బిజినెస్ పార్ట్నర్ అంటారు. S4 హనాలో ఏమంటారు? బీపీ అనే టీ కోడ్ను ఉపయోగిస్తాం. XK01, XK02, XK03 belongs to MM material management. FK01, FK02, FK03 belongs to FI. సో ఇవన్నమాట. బట్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. S4 హనాలో ఈ టీ కోడ్స్ పనిచే వర్క్ అవ్వవు. బీపీని బేస్గా చేసుకుని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి. ఫస్ట్ వెండార్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ K0. XK01 ఇవ్వచ్చు, FK01 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ FK01 ఇవ్వండి, ఎంటర్. ఇది లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ ఉండదు. XK01 ఇవ్వండి. మనం ఇంకోటి క్రియేట్ చేయాలి, మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఇంకోటి నోట్ చేసుకోండి. టోలరెన్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. టోలరెన్స్ గ్రూప్ పాయింట్ యాడ్ చేసుకోండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండార్స్ పైన, ఇక్కడ కదా పైన వెండార్ క్రియేషన్ పైన ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండార్స్. టోలరెన్స్ గ్రూప్ కూడా ఉంటుంది. జిఎల్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది, ఎంప్లాయీస్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది, అలాగే కస్టమర్స్ కి వెండార్స్ కి కూడా టోలరెన్స్ గ్రూప్ ఉంటుంది. టీ కోడ్ OBA3, OBA3. వెళ్ళండి, OBA3కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఏమిద్దాము? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. AMTVC. V అంటే వెండర్, C అంటే కస్టమర్. AMVC. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్. ఇచ్చారా? ఇక్కడ గెయిన్ అండ్ లాస్ దగ్గర 100 ఇవ్వండి. కింద కూడా 100. మిడిల్లో 5%, అడ్జస్ట్మెంట్ అవన్నీ 5% ఇవ్వండి. సేవ్ చేయండి. సో టోలరెన్స్ గ్రూప్ కస్టమర్స్ కి వెండర్స్ కి ఇది ఉపయోగపడుతుంది. 5%. ఎంటర్, సేవ్. సో ఇది వెండర్స్ కి యూజ్ అవుతుంది, కస్టమర్స్ కి కూడా యూజ్ అవుతుంది. అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ కి యాజ్ వెల్ యాజ్ అకౌంట్ రిసీవబుల్ కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఏం చేయాలి? వెండార్ని క్రియేట్ చేయాలి. XK01, XK01
లేదంటే FK01 ద్వారా కూడా పని చేద్దాం. పాత్ ద్వారా చూద్దామా? ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఇక్కడ వరకు కన్సల్టెంట్ యాక్టివిటీ. నెక్స్ట్ ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ. /n ఇవ్వండి. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మాస్టర్ రికార్డ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. తర్వాత అకౌంట్ పేయబుల్ కదా మనం నేర్చుకుంటుంది. అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. చూసారా? FK01 వెండార్ క్రియేషన్, FK02 వెండార్ చేంజ్, FK03 వెండార్ డిస్ప్లే, FK05 బ్లాక్ అండ్ అన్బ్లాక్ అన్నమాట, FK06 ఇవన్నీ ఉన్నాయి. డిస్ప్లే చేంజెస్ FK04 వెండార్ డిస్ప్లే. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే FK04 లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుండి చేయొచ్చు, లేదంటే XK01 ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ XK01 ఇవ్వండి. XK01 కరెక్ట్గా ఇవ్వండి. XK01 /n ఎస్ కాదండి, XK01 ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఉందా? కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ. తర్వాత చూడండి, మనం వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. అకౌంట్ గ్రూప్ కింద చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? కి సంబంధించింది. పర్చేజ్ ఆర్గనైజేషన్ బిలాంగ్స్ టు సో XK01 బిలాంగ్స్ టు MMT కోడ్. ఓకే, అకౌంట్ గ్రూప్ దగ్గర మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి. సో డొమెస్టిక్ మనం క్రియేట్ చేసిన వెండార్ గ్రూప్స్ ఇవన్నీ కూడా. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ అయితే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? ఆ వెండార్ అనేది ఆ గ్రూప్ లో యాడ్ అవుతుంది. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వండి. అదేనా? AMDGనా? కరెక్టే ఇచ్చాం, కరెక్టే. ఎంటర్ చేయండి. క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టైటిల్ తీసుకోండి, ఏదోటి ఇవ్వచ్చు. కంపెనీ ఇవ్వండి, నేమ్ ఇవ్వండి, ఏదోటి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, లేదంటే మీ ఇష్టం. వెండార్ నేమ్. తర్వాత స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఇచ్చారా? స్ట్రీట్ టైప్ చేయండి ఏదో ఒకటి. హౌస్ నంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000 మీ ఇష్టం, లేదంటే 15 నో ఇష్యూ. సిటీ హైదరాబాద్. కంట్రీ, దిస్ వెండార్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియాలో ఉన్నాడా? ఇండియా ఇవ్వాలి. దిస్ వెండార్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. రీజన్ అంటే ఏంటి? స్టేట్ అని అర్థం. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ 1, తెలంగాణ ఎక్కడ లాస్ట్ లో 31 ఏదో ఒకటి చూడండి. 31 లేదా? లేదు ఇక్కడ. సరే, 1 ఇచ్చేయండి. 01 ఇచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ 1. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్. ఎంటర్. స్లోగా వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయమన్నాను నేను, డ్రాప్ డౌన్ చేయమన్నది. ఎంటర్ అగైన్. ఎంటర్. వెయిట్, చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ ని యాడ్ చేయాలి. వెండార్ మాస్టర్ డేటాలో రికన్సిలేషన్ అకౌంట్. సో డొమెస్టిక్ వెండార్ కదా, కాబట్టి మనం డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. జస్ట్ నో క్రియేట్ చేసాం.
మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ యాడ్ చేయాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేయాలి. సో మనం డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ ని క్రియేట్ చేస్తున్నాం, డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కి ఏమిద్దాము, డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ లో వెండార్ నంబర్ రావాలి. 012 12 ఇవ్వండి. 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఆర్ A1 ఏదైనా ఇవ్వచ్చు. A4 ఇవ్వండి. A4 ఎంటర్. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. 0001 పేమెంట్ టర్మ్ అనేది సపరేట్ కాన్సెప్ట్. 0001 ఇవ్వండి. 0001 ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం మనం? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. AMTG చూసారా? AMVC క్రియేట్ చేసాం. V అంటే వెండర్, T అంటే C అంటే కస్టమర్. ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? 20 వెండార్ 0008 వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. వెండార్ అనేది క్రియేట్ అయింది. S/4HANA కూడా ఇంతే, ఫస్ట్ పేజ్ చేంజ్ అవుతుంది. బీపీ గ్రూప్ తీసుకుంటాం, అక్కడ రిమైనింగ్ అంతా సేమ్. ఒక కాన్ఫిగరేషన్ ఎక్స్ట్రా ఉంది అకౌంట్ పేయబుల్ లో, రిమైనింగ్ అంతా సేమ్. వెండార్ని క్రియేట్ చేసాం. క్లియర్ కదా? సో మీరు ఏమైనా రాంగ్ క్రియేట్ చేశారనుకోండి, ఏమైనా చేంజెస్ చేసుకోవాలి. ఎలా చేస్తారు? XK02 వెళ్ళండి. వెండార్ క్రియేట్ చేయాలంటే XK01, వెండార్ చేంజ్ చేయాలంటే XK02 ఎంటర్ చేయండి. వెండార్ నెంబర్ 28 కదా, ఇదిగో శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. లేదంటే పిక్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ చేసి. సో మీరు ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారు? అడ్రసా, కంట్రోల్ డేటానా, పేమెంట్ ట్రాన్సాక్షనా ఏంటనేది ఇవ్వాలి. జనరల్ డేటా అంటే ఏంటి? వెండర్ పర్సనల్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే కంపెనీ కోడ్కి సంబంధించింది. ఓకేనా? ఎగ్జాంపుల్ నేను అడ్రస్ మార్చాలి, అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ మార్చాలి, పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి. డైరెక్ట్గా పేజ్ ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్కి అడ్రస్కి వెళ్ళిపోతుంది. ఎంటర్ చేయండి. అడ్రస్కి వచ్చేసాం, ఎంటర్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వచ్చేసాం. అట్లా ఇక్కడ వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, తర్వాత చెప్తాను మీకు. క్లియర్ కదా? ఇలా XK02లోకి వెళ్ళి వెండర్ మాస్టర్ డేటాని చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఒక వెండర్ని క్రియేట్ చేస్తాం. తర్వాత వెండర్ దగ్గర నుండి మనం ఏం పర్చేజ్ చేస్తాము? రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. కాబట్టి ఒక రా మెటీరియల్ GL అకౌంట్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. FS00. సో రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. మన దగ్గర రా మెటీరియల్ ఉందా? రా మెటీరియల్ అంటే కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేయొచ్చా? ఉందా? రా మెటీరియల్ ఎలాబరేట్ చేయండి. సో రా మెటీరియల్ ఒకటి క్రియేట్ చేద్దాము. వినండి, కరెంట్ అసెట్స్ నెంబర్ తీసుకోండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 200 103. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. 200 104. కంటిన్యూ. అకౌంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ రా మెటీరియల్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, అది అవసరం లేదు. రికన్సిలేషన్ అకౌంట్ కాదు ఇది. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కు మాత్రమే మనం తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సో మన దగ్గర GL అకౌంట్ అనేది క్రియేట్ చేసేసాం. సో టైప్ చేయండి రా మెటీరియల్ పర్చేజ్డ్ ఫ్రమ్ వెండర్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది?
టైప్ చేయండి. రా మెటీరియల్ పర్చేజ్డ్ ఫ్రమ్ వెండార్. రా మెటీరియల్ పర్చేజ్డ్ ఫ్రమ్ వెండార్. టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండార్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. టైప్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా సో రా మెటీరియల్ పర్చేజ్ చేశాం, లేదంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ డెబిట్ చేయండి. అకౌంట్ డిఆర్ అంటే డెబిట్ 10,000 రూపీస్ ఇవ్వండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. టు వెండార్. టు వెండార్. ఇది ఎంట్రీ 10,000. సో FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఓకేనా? ఇది ఎంట్రీ. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అని ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, లేదంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండార్ అని పోస్ట్ చేయొచ్చు, ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండార్ అని కూడా పోస్ట్ చేయొచ్చు. ఎనీవే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. ఎస్ఐపిలో ఎంట్రీని మ్యాప్ చేయాలి. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. FB60 సింగిల్ స్క్రీన్, మీ కంపెనీ కోడ్ కరెక్ట్ ఉందా చెక్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ AM00 కరెక్ట్ ఉందో చెక్ చేసుకోవాలి, లేకపోతే మార్చుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. డాక్యుమెంట్ డేట్, ఇన్వాయిస్ డేట్, పోస్ట్ డేట్ ఉన్నాయి కదా. మీకు ఇంతకుముందు చెప్పేసాను ఆల్రెడీ. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్వాయిస్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉంది. పోస్టింగ్ డేట్ అంటే ఈ రోజు మనం ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తున్నాం అనేది. ట్రాన్సాక్షనల్ డేట్ అంటే పోస్టింగ్ డేట్ అన్నా ట్రాన్సాక్షనల్ డేట్ అయినా బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఫస్ట్ మనం వెండార్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. మీరు క్రియేట్ చేసిన వెండార్ కనిపిస్తుంది ఇక్కడ. ఒకే వెండార్ క్రియేట్ చేస్తాం మనం. డ్రాప్ డౌన్ చేయండి క్రింద. పైన చూడండి, వెండార్ బై కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఒక ట్యాబ్ అని చూసారా, వెండార్ బై కంపెనీ కోడ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీ కంపెనీ కోడ్ ఉందా? ఉంటే మీ వెండార్స్ మాత్రమే వస్తాయి. కంపెనీ కోడ్ ఇవ్వకపోతే సర్వర్లో ఉన్న వెండార్స్ అన్ని కనిపిస్తుంది. లాస్ట్లో కంటిన్యూ. మీరు క్రియేట్ చేసిన వెండార్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 10,000. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ క్రింద రా మెటీరియల్ డెబిట్ అంటే ఏంటి? కింద డెబిట్ అంటే రా మెటీరియల్ ఇవ్వాలి. కింద డెబిట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ తీసుకోండి. అక్కడ కాదు, జిఎల్ అకౌంట్ దగ్గర రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. అక్కడే డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం రా మెటీరియల్ క్రియేట్ చేస్తాం కదా, FS00లో అది కనిపిస్తుంది. రా మెటీరియల్ ఇవ్వండి. డెబిట్ దగ్గర 10,000. డెబిట్ కరెక్టే, ఇంకేం వస్తుంది. డెబిట్ పైన రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. పైన వెండార్ 28 ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. అది ఓకే. పైన వెండార్ ఇచ్చాం కదా, వెండార్ అనేది క్రెడిట్ అవుతుంది, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. ఎంటర్ చేయండి. ఎంట్రీ రిక్వైర్డ్.
అసైన్మెంట్ ఫీల్డ్ ఏమన్నా మీరు మార్చారా? అసైన్మెంట్ ఫీల్డ్ ఏదన్నా ఇవ్వండి అక్కడ. మీరు ఏదో మార్చినట్లున్నారు, చూద్దాం. ఏదో 1 2 3 1 చెప్తాను. పంచేది తీసేద్దాం, ఎందుకు ఇది మనకి, ఇది ఎందుకు అడుగుతుంది? సరే 1 2 3 1 చెప్తాను, తర్వాత చేంజ్ చేద్దాంలే. ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ అంటే ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి ఏదో ఒకటి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. చూసారా? కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. కేఆర్ కనిపిస్తుంది. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. ఇక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ 40 డెబిట్ 31 క్రెడిట్. మీరు పైన క్రింద పైన ఉంది అనుకోకండి. ఎస్ఐపిలో 40 అంటే డెబిట్ అంతే, 31 అంటే క్రెడిట్. ఇంతకుముందు 40 డెబిట్ 50 క్రెడిట్. అది ఎక్కడ? జిఎల్ పోస్టింగ్. ఇది జిఎల్ కాదు, వెండార్ ఇన్వాయిస్. 40 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేఆర్ అని ఉంటే మీనింగ్ ఏంటి? ఇది వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. అక్కడ 40 డెబిట్ 50 క్రెడిట్, ఇక్కడ 40 డెబిట్ 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. రా మెటీరియల్ కొన్నాం వెండార్ దగ్గర నుండి. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, 501 వాస్ పోస్టెడ్. ఓకేనా? డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. 501 ఎక్కడి నుంచి పిక్ అయింది నెంబర్ ఇది? మనం నంబర్ రన్ చేసి ఇచ్చాం కదా సార్. ఏటీ కోడ్ లో జిఎల్ ఇచ్చాం. అకౌంట్ క్రియేట్ జిఎల్ అకౌంట్ కోడ్ ఇక్కడ కరెక్ట్ గా చెప్పండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినాం చూడు సార్, అక్కడ 501. లేదు లేదు, అది రాంగ్ నంబర్, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 501 ఎక్కడి నుంచి వచ్చింది? మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చు. ఈ పేజీలో ఎక్కడ ఆన్సర్ లేదు, మీరు చెప్పండి. ఈ పేజీలో ఎక్కడా లేదు ఆన్సర్. 501 కమింగ్ ఫ్రమ్ ఆల్రెడీ మనం నెంబర్ ఏం చేసి సెలెక్ట్ చేసాం కదా, డొమెస్టిక్ ఇంటర్నేషనల్. రాంగ్ ఆన్సర్, అగైన్ రాంగ్ ఆన్సర్. అంటే మనం అసైన్ చేసాం వెండార్ క్రియేట్ అయింది. ఆ నెంబర్ రేంజ్ అనేది వెండార్ క్రియేషన్కి వస్తుందని చెప్పాను మీకు నేను. డొమెస్టిక్ వెండార్ కి, ఇంటర్నేషనల్ వెండార్ కి, వన్ టైం వెండార్ కి నంబర్ రేంజ్ అది. ఆ వెండార్ కి వస్తుంది నంబర్ అనేది, ఎంట్రీ పోస్టింగ్ కాదు. సార్ ఇది FBN1 లో చేసినప్పుడు సెలెక్ట్ ఫర్ ఆల్ అని తీసుకుంటాం కదా సార్. ఇక్కడ FBN1 లో నంబర్ రేంజ్ తీసుకునేటప్పుడు సెలెక్ట్ ఆల్ అని తీసుకుంటాం కదా సార్. అక్కడ N1 కస్టమర్స్ వెండర్స్ అని తీసుకుంటాం కదా సార్. అది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, దానికి సంబంధం ఏముంది సార్? ఫస్ట్ లో మనం నంబర్ రేంజ్ ఇచ్చినాం చూడండి సార్. ఫస్ట్ డీ కోడ్ చెప్పండి. OBA7 సార్. OBA7 రాంగ్ ఆన్సర్. OBN1 రాంగ్ ఆన్సర్. అప్పుడు జిఎల్ అకౌంట్ కి దీనికి నంబర్ ఇచ్చినాం చూడండి సార్. లేదండి, జిఎల్ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. జిఎల్ కి మనం దానికి సంబంధం లేదు. OBA3 లో ఇచ్చాం కదా సార్ అక్కడ సార్ నంబర్ రేంజ్. OBA7 వెరీ గుడ్. OBA7 అది కాదు చెప్పాల్సింది. ఓకే, OBA7 కూడా చెప్పచ్చు. FBN1 అనాలి యాక్చువల్గా అయితే. FBN1 లో నంబర్ రేంజ్ ఇచ్చాం మనం. చూడండి, FBN1 న్యూ సెషన్ తీసుకుని FBN1 కి వెళ్ళండి. ఇవి రెండు చెప్పినాను సార్ నేను ఇంతకు ముందు. OBA7 చెప్తున్నారా? OBA7 డాక్యుమెంట్ టైప్ అది. మనం అక్కడ ఫస్ట్ లో మీకు డాక్యుమెంట్ టైప్ నుంచి వెళ్ళాం కదా, అది చెప్తున్నారా మీరు? FBN1 చెప్పాను సార్ నేను. FBN1 చెప్పలేదు మీరు, అదే చెప్పాను. చెప్పారా? ఓకే ఫైన్, నో ఇష్యూ, వెరీ గుడ్. FBN1 ద్వారా నెంబర్ అనేది పిక్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో, లేదంటే OBA7 లోకి వెళ్ళి కేఆర్ డాక్యుమెంట్ తీసుకుంటాం. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి వెళ్తాం, దాని నుండి పిక్ అయింది. ఓకే, ఎనీవే వెరీ గుడ్, కంప్లీటెడ్. సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి అలాగే, సేమ్ టు సేమ్. OBA7 చెప్తే మాత్రం కరెక్టే.
అమౌంట్ ఇవ్వండి 10,000. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. క్రింద వచ్చింది కదా తీసుకోండి. రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండర్ క్రెడిట్ అవుతుంది. రా మెటీరియల్ డెబిట్ 10,000. అవన్నీ ఎవరు మార్చేస్తున్నారు? అసైన్మెంట్ ఫీల్డ్ అవన్నీ మార్చకండి. ఆ ఫీల్డ్స్ ఏం మార్చకండి మీరు. ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎంటర్. క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. సిమ్యులేట్. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ సేవ్ చేయండి. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ 40 డెబిట్ 31 క్రెడిట్. సో డబల్ సింగిల్ స్క్రీన్ లో చేస్తాం. సో డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. F-43 F-43 చూసారా? కేఆర్ డాక్యుమెంట్ ఇది. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఏంటో చెప్పాను మీకు. డాక్యుమెంట్ డేట్ అంటే వాట్ ఆర్ ది డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ పోస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP, దట్ ఈస్ కాల్డ్ పోస్టింగ్ డేట్. ట్రాన్సాక్షన్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. సో కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. కేఆర్ ఉంటే 31 అంటే ఏంటి? 31 అంటే ఏంటి? వెండర్ కదా. వెండర్ ఇవ్వండి. 31 అంటే క్రెడిట్ సార్. 31 అంటే క్రెడిట్. ఏం కదా ఇవ్వండి చెప్తాను. ఇలా కూడా ఇవ్వచ్చు. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వండి. అసైన్మెంట్ ఫీల్డ్ అడుగుతుంది కదా. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఆ. 40 అంటే ఏంటి? డెబిట్. 40 అంటే డెబిట్. రా మెటీరియల్ 40 డ్రాప్ డౌన్ చేసి 40 ఇవ్వండి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. వ్యాలిడేట్. టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అర్థం. వ్యాలిడేట్. ఈరోజు డేట్ ఇవ్వండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఏదోటి ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ అని చూడండి. సిమ్యులేట్. చూసారా? అది డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. సేవ్. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. సేవ్. క్లియరా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వన్ మోర్ ఎంట్రీ చేద్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో 40 ఇద్దాం. మీరు యాక్చువల్గా మీరు 40 అనుకుంటున్నారు. అలా కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇక్కడ 40 అని చెప్తాను. 31 తీసేయండి. 40 ఇవ్వండి. 40 డెబిట్. డెబిట్ అంటే రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. వ్యాలిడేట్. ఈరోజు డేట్ ఇవ్వండి. అసైన్మెంట్ ఫీల్డ్ 1 2 3 టెక్స్ట్ ఇవ్వండి. 40 అంటే డెబిట్. 31 అంటే క్రెడిట్. సో 31 ఇవ్వాలి. వెండర్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. అసైన్మెంట్ ఫీల్డ్ 1 అవసరం. ఎంటర్ చేయండి చెప్తాను, తీసుకుంటుందా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అయినా అసలు మనం ఇలా ఇచ్చిన ఇలాగే తీసుకుంది. కరెక్టే ఉంది. 40 డెబిట్, 31 క్రెడిట్. ఇలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. సేవ్. ఓకే. డాక్యుమెంట్ 504 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్. ఈ టీ కోడ్స్ అన్ని గుర్తుండాలి. అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ చెప్పమంటే చెప్పాలి మీరు. ఇవన్నీ చెప్పాలి, టీ కోడ్స్ అనే చెప్పాలి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, FBL1N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. నెక్స్ట్ క్లాస్ చెప్తాను అది. ఓకే, వెళ్ళండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో టైటిల్ వాళ్ళు చూసారా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది. వెండర్ నెంబర్ ఎంత? 28. అదేనా వెండర్ నెంబర్? వెండర్ అకౌంట్ దగ్గర నెంబర్ 28. కంపెనీ కూడా ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవి మనం పోస్ట్ చేసాం. ఇక్కడ బెల్ సింబల్ ఎందుకు రాలేదు? మీరు 0001 అంటే మనం మార్చినట్లున్నారు. ఇక్కడ పేమెంట్ టర్మ్ 0001లో ఏదో అక్కడ బెల్ సింబల్ వస్తుంది. న్యాచురల్గా అయితే బెల్ సింబల్ రావాలి. ఇది పేమెంట్ టర్మ్లో రాంగ్ ఉంది, దానివల్ల అలా అయి ఉండొచ్చు. ఓ పంచే న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకున్న OBB8కి వెళ్ళండి. OBB8 ఎవరో చేంజెస్ చేశారు. ఇది OBB8 ఎంటర్ చేయండి. 0001 పైన డబుల్ క్లిక్ చేయండి. 0001 పైన ఫస్ట్లో ఉంది. ఎవరో మార్చేశారు ఇవన్నీ. అక్కడ నంబర్ ఆఫ్ డేస్ చూసారా? 1 నుంచి 1 తీసేయండి. అక్కడ లాస్ట్లో నంబర్ ఆఫ్ డేస్ అని చూడండి. అక్కడ 1 లాస్ట్లో నంబర్ ఆఫ్ డే 1 తీసేయండి. ఇవన్నీ మార్చేశారు ఎవరో. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇవి చేంజెస్ చేశారు. ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సరే, ఎవరో చేంజెస్ చేశారు. ఇక్కడ బెల్ సింబల్ వస్తుంది. ఇక్కడ DD ఉంది చూసారా? DD రైట్ సైడ్ DD అని ఉంది. అక్కడ కాదు, అక్కడ ఇంకా ముందు. ఇక్కడ DD అక్కడ నుంచి దానిపైన కర్సర్ ఉంచండి. అక్కడ బెల్ సింబల్ వస్తుంది. ఓవర్ డ్యూ ఉంటుంది. డ్యూ ఇంకా డ్యూ అవ్వలేదు అంటే ఎవరో చేంజెస్ చేశారు, దానివల్ల ప్రాబ్లం. ఇక్కడ డ్యూ ఉంటుంది. 0001 తీసుకుంటే డ్యూ ఉంటుంది. సర్వర్లో చేంజెస్ చేశారు దానివల్ల. ఎనీవే చూడండి, ఇక్కడ స్టేటస్ ఏముంది? రెడ్ సింబల్ ఉంది. రెడ్లో ఉంది అంటే ఏంటి? మనం పేమెంట్స్ అనేవి చేయాలి. పేమెంట్ అనేది చేయాలి, దానివల్ల రెడ్ సింబల్ ఉంది. సో ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయాలి. వెండర్కి పేమెంట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ మాత్రమే పోస్ట్ చేసాం. రెడ్ బల్బ్. సో పేమెంట్ చేస్తాం. ఎలా చేస్తాము? క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ క్లియరింగ్స్ అనేవి రేపు చెప్తాను మీకు. ఓకే, రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అవి రేపు చేద్దాం. ఇవన్నీ క్లియర్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో క్లియర్ చేస్తాం. అట్లాగే ఓ పని చేయండి. ఈ GL అకౌంట్స్ అన్ని, ఈ ఎంట్రీస్ అన్ని ఎక్కడ ఉంటాయి? AT కోడ్లో స్టోర్ అవుతాయి. FB03లో ఉంటాయి. ఇలాంటి FB03 ట్రాన్సాక్షన్ కోడ్ FB03.
డాక్యుమెంట్ లిస్ట్. కేఆర్ డాక్యుమెంట్ కదా మనకు కావాల్సింది. డాక్యుమెంట్ టైప్ కేఆర్ తీసుకోండి. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ ఇంకా కింద డాక్యుమెంట్ టైప్ దగ్గర కేఆర్ తీసుకోవాలి, రైట్ సైడ్. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. టైప్ చేయండి కేఆర్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎంట్రీ ఎలా ఉంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ ఇలా ఉంది. జనరల్ వ్యూ పైన క్లిక్ చేయండి. పైన జనరల్ వ్యూ క్లిక్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంట్రీ ఎలా ఉంది చూడండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు డొమెస్టిక్ రికన్సిలేషన్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇది. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. మరి రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు ఇచ్చాము? ఇది మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే వన్ మోర్ వేలో కూడా ఎంట్రీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దేనివల్ల రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. అంటే మనం వన్ వేలో ఎంట్రీ పోస్ట్ చేస్తే ఇది వన్ మోర్ వేలో కూడా ఎంట్రీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీని ఏమంటారంటే రికన్సిలేషన్ అకౌంటింగ్ ఎంట్రీ అంటారు దీన్ని. మనం రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ తీసుకున్నాం. సో ఎంట్రీ వ్యూకి వెళ్ళండి. ఎంట్రీ వ్యూ ఎలా ఉంది? పైన ఎంట్రీ వ్యూ క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ వ్యూ. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. సో వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఒక షీట్ ఇస్తాను, చదవాలి. ఇది ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్ ఇంటర్వ్యూలో అడుగుతారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి మీరు. 1 minute. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? చూడండి వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసలు ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది? సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. అంటే మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే అది వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ like vendor or customer accounting entry, the value should be reflected sub ledger and main ledger. సబ్ లెడ్జర్ గా వస్తుంది, మెయిన్ లెడ్జర్ గా, అంటే 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తాము? రికన్సిలేషన్ అకౌంట్ అనేది వన్ మోర్ వే, అదర్ వేలో కూడా ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ document entry like vendor accounting entry or customer accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? ఇది మొత్తం చదవండి మీరు, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FD60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. అలాగే అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్ స్టెప్ అంటే చెప్పాలి. షీట్ మొత్తం గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 4-5 ఉన్నాయి అంతే. ఫస్ట్ ఏం చేస్తాము? వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. షీట్ ఓపెన్ చేయండి. ఇంకో షీట్ ఉంది కదా, సురేష్ కుమార్. ఫస్ట్ ఏం చేస్తాము? వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటాబేస్. అది అకౌంట్ పేయబుల్ అంటే. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, అంటే వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓబీ
D3 OBD3లో వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాము, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండార్ XKN1. తర్వాత అసైన్ చేస్తాం OBAS. 3 స్టెప్స్ ఇవి, ఓన్లీ త్రీ టీ కోడ్స్. తర్వాత FS00లో రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. తర్వాత టోలరెన్స్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం, టోలరెన్స్ గ్రూప్. తర్వాత టోలరెన్స్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. అంతే, ఏముంది, ఒక 5 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి, మొత్తం చెప్పేయాలి. సో ఎంట్రీ సింగిల్ స్క్రీన్ FB60 సింగిల్ స్క్రీన్ F-43 డబల్ స్క్రీన్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ 40 వెండార్ 31, అది కూడా చెప్పాలి. తర్వాత వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. FBL1N లో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంతా కూడా చెక్ చేసుకోవచ్చు, అది. తర్వాత వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అని అడుగుతారు, చెప్పాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే, reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాలి, అంతే. చాలా సింపుల్. క్లియరింగ్స్ రేపు మార్నింగ్ క్లియరింగ్ చేద్దాం, రేపు ఈవినింగ్ క్లియరింగ్ చేద్దాం. క్లియరింగ్ టీ కోడ్ ఏంటి, క్లియరింగ్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ కోడ్ F-53, వెరీ గుడ్. F-53, F-53లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఇస్తాను, ఒక ఇమేజ్ ఇస్తాను, చూడండి. షీట్ ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఒక చిన్న ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది. సో వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. F-53. సో వెండార్ 25 డెబిట్, బ్యాంక్ 50 క్రెడిట్ అవుతుంది. ఇక్కడ 40 డెబిట్, 31 క్రెడిట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. F-53లో వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలి. వెండార్ 25 డెబిట్, 50 క్రెడిట్, ఇది మనం చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఆ రెడ్ బల్బ్ ఉంది కదా వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో, అది గ్రీన్ బల్బ్ గా చేంజ్ అవుతుంది. సేవ్ చేసేద్దాం. సార్ ఒక డౌట్ సార్, చెప్పండి. కాన్ఫిగరేషన్ లో మనము వెండర్ కానీ కస్టమర్ కానీ బ్లాక్ అన్బ్లాక్ చేయలేమా సార్? చేయొచ్చండి, చేయొచ్చు, ఓకే, చేయొచ్చు. ఓకేనా? ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే సార్.